నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరిశ్రమలకు దండిగా భూములు, పెట్టుబడులతో రండి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నుంచి సీఎం పిలుపు. భారత్కు సమర్థుడైన ప్రధాని ఉన్నారని కేసీఆర్ వ్యాఖ్య. అభివృద్ధి కోసం రాష్ట్రాలు జట్టుగా పనిచేస్తున్నాయని వెల్లడి. కాంగ్రెస్ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు, కేంద్రము ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న పోచారం. హైదరాబాద్లో కుండపోతగా వర్షం, పొంగిపొర్లిన నాలాలు, వాహనదారులకు ఇక్కట్లు. భాషా దినోత్సవాన్న ప్రజాకవిని స్మరించుకున్న వక్తలు. అమ్మంగి వేణుగోపాల్కు కాళోజీ పురస్కారం ప్రదానం. బీహార్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. తొలిసారిగా 36 నియోజకవర్గాల్లో ఓటరుకు రసీదు ఇచ్చే ఏర్పాటు. కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యం 6% పెంపు. వసడి బాండ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం. అంతర్జాతీయ సానుకూలతలతో రెండో రోజు లాభాల్లో మార్కెట్లు. 401 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.